హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ఐటెం చూపిస్తాను. రాయలసీమ సెమీ చికెన్ ఫ్రై తయారు చేయడం చూపిస్తాను. మీరు కూడా ఇలానే చేసుకొని చూడండి. అయితే మనం ముందుగా కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక చెక్క, యాలుక, లవంగా వేసుకొని ఫ్రై చేసుకొని అది చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మనం ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి మీడియంగా వేయించుకోవాలి. ఎక్కువగా మరీ ఎర్రగా వేయించుకోకూడదు. ఇలా మీడియంగా వేయించుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేయాలి. ఎందుకంటే తొందరగా ఉల్లిపాయలు ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతాయి కనుక మనం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కొద్ది కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ని చక్కగా ఈ ఉల్లిపాయల్లో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. అంటే మొత్తం హై పెట్టకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఏదైనా సిమ్గా పెట్టుకుంటే ఫ్లేమ్ మీడియం సిమ్లో చాలా బాగా ఉడికిద్ది. ఏదైనా హై పెట్టుకుంటే మనకి కూర అనేది మాడిపోయి మనకి కూర అయితే సరిగ్గా రాదు. అయితే దీనిలో నేను ఒక అర స్పూను పసుపు వేసుకున్నాను. పసుపు కూడా చక్కగా ఫ్రై అయింది. తర్వాత ఒకసారి ఒక కప్పు పెరుగు వేసుకున్నాను. చిక్కటి పెరుగు కాస్త వాటర్ వేసి గిలకొట్టి వేసుకోవాలి. ఆ పెరుగు కూడా ఒక గిద్ద వేసుకున్నాను. అంటే ఒక 100 ml అనమాట. వేసుకొని ఈ పెరుగుని కూడా ఈ చికెన్లో కలిసేటట్టు బాగా ఒక 2 నిమిషాలు బాగా కలిగి పెట్టుకోవాలి. ఇలా కలిగి పెట్టుకున్న తర్వాత మనం కొంతసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలి. దీనిలోంచి వాటర్ రిలీజ్ అయ్యిద్ది. తర్వాత పెరుగులో కూడా వాటర్ అయ్యిద్ది కాబట్టి కొద్ది వాటర్ ఉంటుంది. ఈ వాటర్లో ఈ చికెన్ బాగా ఉడికితే మనకి మెత్తగా, జ్యూసీగా, గట్టిగా రబ్బర్ ముక్కలాగా లేకుండా చాలా బాగుంటుంది. అందుకని పెరిగేసి వండుకోవాలి, స్మూత్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఈ చికెన్లో వేసి బాగా 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్కి ఈ మసాలా పట్టేంత వరకు కలుపుకొని ఒక స్పూను చెక్క, లవంగా, యాలక్కాయ పౌడరు, ఒక 2 స్పూన్లు ధనియాల పౌడరు, చెక్క, లవంగా, యాలక్కాయ అంటే మన చికెన్ మసాలా అనమాట. ఆ చికెన్ మసాలా వేసుకొని తర్వాత మనం ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని బాగా ఈ ముక్కలకు పట్టేంతవరకు కలుపుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కూడా బాగా ఈ ముక్కలకు పట్టేంతగా బాగా వేయించుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఫ్రై కాబట్టి మరీ ఫ్రై కాదు, సెమీ ఫ్రై. అన్నంలో కలుపుకోవచ్చు, రోటీల్లోకి, బిర్యానీలోకి, అంటే కిచిడీలోకి చాలా బాగుంటుంది. అంటే వైట్ అంటే వితౌట్ చికెను ప్లెయిన్ బిర్యానీలో కూడా ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ మొత్తం పట్టినాయి. ఇప్పుడు నేను మా ఇంట్లో తయారు చేసుకున్న స్పెషల్ హోమ్ మేడ్ గరం మసాలా అయితే వేసుకున్నాను. తర్వాత కసూరి మేతి ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. ఇట్లా నలుపుకొని ఇది ఈ కసూరి మేతికి దీనికి ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఈ మొత్తం కూడా మళ్ళీ 2-3 నిమిషాలు మీడియం సన్నని ఫ్లేమ్ మీద బాగా అడుగంటకుండా వేయించుకోవాలి. అప్పుడు మనకి చికెన్ ఫ్రై అనేది మనకు రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రెస్టారెంట్లో ఉన్నట్టే సేమ్ ఉంటుంది. ఒకసారి మీరు ఈ మాదిరిగా తయారు చేసుకొని నాకు కామెంట్ పెట్టండి. మనం బయట కొనుక్కునే కంటే ఇలా ఇంట్లో చేసుకోవటం వలన మనకి ఆరోగ్యం, ఆనందం చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. చివరగా మనం ఒక గుప్పెడు కొత్తిమీరని, కొద్ది కరివేపాకుని వేసుకొని ఇలా దించుకుంటే అన్నిట్లోకి రుచికరమైన సెమీ రాయలసీమ చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.